వీక్షకులకు స్వాగతం. నమస్కారం. మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఎంపీ పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేయరు మోదీ గారు అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఆయన ఏం చేశాడని అరెస్ట్ చేయాలో కళ్యాణ్ బెనర్జీ స్పష్టంగా చెప్తే బాగుండేది. కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యల మీద స్పందించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమతి శ్రీనివాస్ సార్. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మొన్న పార్లమెంట్లో కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. సభలో లేని వ్యక్తి మీద అసలు ఆయన ఏం చేశాడో, ఎందుకు కేసు పెట్టారో తెలియకుండా మాట్లాడటాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇది నేను ఆ కళ్యాణ్ బెనర్జీ గారికి వెంటనే నేను లెటర్ రాయడం జరిగిందండి. ఎందుకంటే వివరాలు చెప్తా దీనికి మీరు సమాధానం చెప్పడం మొత్తం బహుశా త్వరలో సమాధానం రావచ్చు. ఎందుకంటే ఆయనకి ఈ వైసీపీ వాళ్ళతోటి ఈ మధ్య నాక్కుంటున్నారు అనుకుంటున్నాను నేను. అంటే మా ఊళ్ళో పల్లెటూరులో ఎవరన్నా కొంచెం బాగా స్నేహంగా ఉన్నారనుకో, ఎక్కువ ఈ మధ్య నాక్కుంటున్నారు వాళ్ళు అంటారు. అంత పచ్చిగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ఎంపీ స్థాయిలో ఉండి ప్రివిలేజ్ ఉంటుంది కదా, అని ఏమంటాం లేదు మనం. ఆ స్థాయిలో భారత పార్లమెంట్లో అన్ని అబద్ధాలు మాట్లాడడానికి శిక్ష లేదా? అంటే నోటికి ఏమొస్తుంది మాట్లాడేస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఏం నేరం చేశాడని ఆయన అరెస్ట్ చేయాలండి? ఎదురుకుండా దెయ్యంలో జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడు, ఆయన గురించి అతను నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుంటే అతని మాటలకు ఒక విలువ ఉండేదండి. మీరు ఎందుకు వదిలేస్తున్నారు? అతను 13 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. వాళ్ళ బాబాయ్ని ముక్క మాంసం కొట్టినట్టు కొట్టించేసాడు. ఇప్పుడు మళ్ళీ మద్యం స్కామ్ ఉంది, పరకామణి స్కామ్ ఉంది, తిరుమలలో లడ్డు స్కామ్ ఉంది, రకరకాల స్కాముల్లో అతను ఉన్నాడు. అతను మీరు ఎందుకు వదిలేరు? 100 కోట్లకే మీరు ఎందుకు కదా, ఇన్ని కోట్లకి మీరు ఎందుకు వదిలేరు అడిగాడు అనుకోండి. అతను అవును కదా పాపం అనే కొంచెం ఆలోచన ఉంటుంది. అవేమీ ప్రస్తావించకుండా, కనీసం టీటీడీ లడ్డు విషయం కూడా ప్రస్తావించకుండా అనవసరంగా మాట్లాడాడు. అతనేంటి, చంద్రబాబు నాయుడు గారు వాషింగ్ పౌడర్ అతను ఎప్పుడు వాషింగ్ పౌడర్ వాడక్క లేకుండా మచ్చలేని మనిషి అతను. మీ మమతా బెనర్జీ సంగతి చూసుకో, నా కుటుంబం లేదు ఏమి లేదన్న వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక రాష్ట్రంలో, సరిహద్దు రాష్ట్రంలో ఈ దేశద్రోహులు వీళ్ళందరూ టీఎంసీ వాళ్ళు, అర్థమైందండి. రోహింగ్యాలందరినీ అలవ్ చేసేసి అక్కడ వాళ్ళందరికీ ఆధార్లు, ఓటు హక్కులు కల్పించేసి మన దేశం మీదకి ఉగ్రవాదుల తయారీ కార్యక్రమం పెట్టారు అక్కడ పశ్చిమ బెంగాల్లో. భరిస్తాం. బీజేపీ పట్ల జనం ఎందుకు ముగ్గుతారంటే కొన్ని విషయాల్లో బీజేపీ పట్ల ప్రజలకి భిన్నాభిప్రాయాలు ఉంటాయేమో, కానీ ఇలాంటి వాళ్ళు తొక్కిన ఆరదీయటంలో వాళ్ళ వైపే ఉంటున్నారు జనం. అది తెలుసుకోవాలి ఫస్ట్. మీరు గెలవాలి, ఈ దేశంలో ప్రత్యామ్నాయం కావాలనుకున్నప్పుడు ఈ దేశ ఆత్మను మీరు స్పర్శించండి. అంతేగాని ఈ దేశ భద్రతకు ముప్పు కలిగే వ్యవహారాలు చేస్తా, మీరు అంతా విభజన రాజకీయం చేస్తా, కులము మతం అని పడి చస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట అంటే నోరు ఎలా వచ్చిందండి అతనికి? ఇదివరకు కూడా పెగా సిచ్యువేషన్లో కూడా మమతా బెనర్జీ అలాగే నోరు జారి ఎంత దారుణమైన అబాండం వేసిందండి ఆమె. ఎంతమైన గుర్తుందా మీకు? చంద్రబాబు నాయుడు గురించి బాగా తెలుసు కూడా ఆవిడే స్వయంగా వచ్చి ఇటువంటి ముఖ్యమంత్రి మీకు కావాలి ఓట్లేసి గెలిపించుకుంటారా బాబు అని చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆవిడకి సపోర్ట్ చేసాడు. వెళ్ళి విశ్వాసం ఉండొద్దండి, విశ్వాసఘాతకులు అంటారు రాజకీయాల్లో. అక్కడ అసలు ఏ కేసు ఉంది, ఎందులో ఆయన్ని వదిలేసాడు మోడీ గారు? వదిలేయటం ఏంటి అసలు? ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఆధారం చూపించలేక చేతులు ఎత్తేసింది. అసలు ఇప్పుడు ఆ కేసులు లేవు కదండి. ఇప్పుడు వీళ్ళు తిరిగి డిఫర్మేషన్ అయ్యాలి వాళ్ళ మీద. ఇది చాలా అన్యాయం. అంటే పార్లమెంట్లో నీ నోటికి వచ్చినట్టు మాట్లాడేటువంటి ఏంటంటే నేను చాలా తీవ్ర పదజాలంతో రాశాను, ఏమో చూద్దామని. అంటే నేను బయటికి విడుదల చేయకూడదు అది అని చెప్పేసి నేను విడుదల చేయలేదు. కానీ నా ఫేస్బుక్ వాల్ మీద అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు నేను. కానీ నేను రాసిన లెటర్ నేను ఏం సార్ ఇదని సమాధానం రాబట్టాలండి. కాదు సమాధానం ఎందుకు వస్తుందండి? వాళ్ళకి సమాధానం ఉంటే కదా ప్రశ్నించాలి. వాళ్ళు ఏదో ఒక నిరసన ఒక తెలుగువాడు రాసాడు అని అనుకుంటాడు ఆయన. ఎందుకు అలా మాట్లాడుంటారంటారు? ఈ గ్యాంగ్ ఉంటారు కదండి వైసీపీ వాళ్ళు ఎవరినైనా సరే కాళ్ళు పీసుకన్నా లైన్లో పెట్టేసుకుంటారు. వాళ్ళకి ఏం కావాలో చాలా విజయవంతంగా చేసుకుంటారు అన్నీ బ్రహ్మాండంగా చేసుకుని ఇలా మాట్లాడిస్తారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఒకడు ఉండేవాడు. వీళ్ళందరికీ పేమెంటే, లేకపోతే ఏదో బెనిఫిట్. కాబట్టి వాళ్ళకి బీజేపీ మీద ఉండే దొబ్బుతాయి. ఈసారి బీజేపీ పశ్చిమ బెంగాల్ కూడా వాష్ అవుట్ చేస్తే అనుమానం లేదండి. నేను మమతా బెనర్జీ లాంటి వ్యక్తులు ఉండాలి రాజకీయాల్లో. ఆవిడ ఒక మంచి బలమైన నాయకురాలు అనుకున్నాను. కానీ ఇటువంటి గ్యాంగ్ అందరినీ పెట్టుకుని అధర్మం వైపు నువ్వు బీజేపీని వ్యతిరేకించు, ఎన్డీఏని వ్యతిరేకించు, బాబు గారిని వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. నువ్వు ఆయన మీద అబాండాలు వేయటం కాదు. నువ్వు పార్టీలుగా నువ్వు రాజకీయంగా విమర్శించుకో, వాళ్ళ విధానాలను విమర్శించుకో. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అది చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తే అర్హత ఉంది అతనికి. ఆ మాట్లాడిన బెనర్జీ అన్నవాడికి నువ్వు పర్టికులర్గా నువ్వు ఈ రాష్ట్ర ప్రజలు ఆయన్ని అక్రమ అరెస్ట్కి ఎలా స్పందించారు ప్రపంచం అన్నట్టు సిగ్గు తెచ్చుకోవాలి మిగతా రాజకీయ నాయకులు ఎవరైనా సరే. కోట్లు కొల్లగొట్టిన వాళ్ళు. కాబట్టి ఆ విషయంలో నేను అది విన్న తర్వాత చాలా బాధ వచ్చిందండి. ఇంతకిలా తయారయ్యారు వీళ్ళు పార్లమెంట్కు. వీళ్ళు రాజకీయ నాయకులు పార్లమెంట్ సభ్యులు వీళ్ళు. ఈ దేశాన్ని చట్టాలు చేసి చట్టసభల్లో
సభ్యులుగా ఉండి ఈ దేశానికి దశ దిశ చూపించే భారత పార్లమెంట్లో సభ్యులు అంటే మనం ఎక్కడ పోతామండి? వీళ్ళకన్నా బ్రిటిష్ వాళ్ళు ఏమనిపించట్లేదు మీకు నేను అందుకుని పదే నేను ఆ బ్రిటిష్ వాళ్ళు గొప్పవాళ్ళు అంటున్నారు అనుకుంటా. వాళ్ళు గొప్పవాళ్ళు కాకపోవచ్చు, కానీ ఇంత దుర్మార్గులు కాదు. అసలు ఈ బెనర్జీ లాంటి వాళ్ళు, గులాం నబీ ఆజాద్, వీళ్ళు అందరికన్నా చాలా బెటర్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సింహాసనాన్ని గౌరవించడం బాబు, మీ పని మీరు చేసుకోండి అని వాళ్ళు అది ఒకటే కోరుకునేవారు. మన సంపద ఇళ్ళు దోపేస్తున్నారు, వాళ్ళు దోపేసేవారు. ఎవడు దోచేయట్లేదు. వాళ్ళు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం జోలికి వచ్చారు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడన్నా. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కదా, మన దేశం ఒకటే కదా వచ్చాడు. అలా వచ్చి దారుణాలు చేసినా కూడా ఇట్లాంటి సమర్థిస్తున్నారు. ఇంకా అది విచిత్రం. చేత ఆ బెనర్జీ గారు తన మాటలు వెనక్కి తీసుకోవాలి అతను. ఎందుకంటే అతను చాలా తప్పు మాట్లాడేసాడు. ఆయన వాషింగ్ పౌడర్ నిర్మైపోతాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన వాషింగ్ మిషన్ అంటున్నాడు. ఆ వాషింగ్ మిషన్లు పెట్టి నిలిపేస్తారు, వెయిట్ చేయమనండి ఎలక్షన్లతో. బంగ్లాదేశ్లో రోజు ఒక హిందువుని చంపేస్తాంటే అది కూడా బెంగాలీ మాట్లాడేవాళ్ళు, బెంగాలీలని అక్కడ దాని గురించి ఒక్క మాట మాట్లాడు, దాని గురించి ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేయరు. అక్కడ ఏమైందంటే అండి, పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒక విభిన్నమైన రాజకీయాలు. వామపక్షాలు సిపిఐఎం వాళ్ళు సుదీర్ఘకాలం పరిపాలించారు అక్కడ. ఆ పరిపాలించిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఆ రాజకీయమే చేస్తారు అక్కడ. అంటే వాలంటీర్ సిస్టమ్ అంతా అక్కడి నుంచే అడాప్ట్ చేసుకున్నాడు ఇతను. వాళ్ళలాగానే ఇవన్నీ చేసుకుని, అంటే ఏ ఎన్నికలైనా సరే పంచాయతీ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, పార్లమెంట్ వరకు కూడా మొనోపొలీ చేశారు. దౌర్జన్యం దుర్మార్గం చేశారు వాళ్ళు. అది ఒక 20 ఏళ్ళు సాగింది. దాన్ని బ్రేక్ చేసింది ఏమిటి? మమతా బెనర్జీ ఒక మహా శక్తివంతురాలు అనుకున్నాం. ఆవిడ కూడా అదే బాటలో వెళ్తుంది. అక్కడ కూడా అనేక అక్రమాలు, దోపిడీలు. తేడా ఏం లేదు, వ్యత్యాసం లేదు. సిబిఐ వచ్చినా లేకపోతే ఈడీలు వచ్చినా ఎవరు వచ్చినా కానీ వాళ్ళని ఆ కేసులో ప్రభుత్వం సీరియస్ అయింది, కేంద్ర ప్రభుత్వం. నువ్వు కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద నువ్వు దాడి చేయడం ఏ రకంగా చూడాలండి మనం? అవును. అయితే వాళ్ళది తప్పు ఉంది. ఇక్కడ సిబిఐని రానివ్వకుండా అడ్డుకుంటే ఈ అవినాష్ రెడ్డిని వదిలేశారు, వాళ్ళ మీద కేసు కట్టారు. ఇలాంటి తప్పులు చేయడం వల్ల లోకువా అదనమాట. అంచేత ఏమన్నా బెనర్జీ గారు చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేదా కనీసం ఆయన ఫోన్ చేశాను సారీ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ క్షమాపణలు కోరాలని నేను కూడా వ్యక్తిగతంగా లెక్క రాశానంటూ విశ్లేషించిన అర్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.